ఖమ్మం జిల్లా వెంసూరు మండలం పరిధిలోని కందుకూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కార్మిక శాఖలో గుర్తింపు పొందిన భవన నిర్మాణ కార్మికులకు హెల్త్ చెకప్ క్యాంపు సిఎస్సి హెల్త్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించగా గ్రామ భవన నిర్మాణ కార్మికుల సంఘ కార్యదర్శి నల్లమోతు మురళి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం పాల్గొన్న సిఐటియు అనుబంధ రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లూరు చంద్రశేఖర్ పాల్గొని ప్రసంగించారు. నిజమైన భవన నిర్మాణ కార్మికుల చెంతకు వైద్య పరీక్షలు చేరాలని ఆ లక్ష్యంతోనే సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి క్యాంపులు సిఎస్సి నిర్వహిస్తుందని BCW తెలంగాణ సహకారం అందిస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సిఎస్సి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నారు. 56 రకాల అవయవాల పనితీరు పైన వీరు రిపోర్ట్ ఇస్తున్నారు ఉచితంగా. మనం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే 10 నుంచి 15,000 రూపాయల వరకు కూడా ఈ యొక్క సేవకి అవుతూ ఉంది. ఇది భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు పొందినటువంటి ID కార్డు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. దీంట్లో ఈ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా తెలియజేస్తుంది ఏంటంటే, చాలామంది ఫేక్ వాళ్ళు ఉన్నారు. ముందుగా కార్మికులు చేసిన తర్వాతనే ఫేక్ వాళ్ళకి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ స్కీమ్ పెట్టింది భవన నిర్మాణ కార్మికులు కోసం పెట్టారు కాబట్టి భవన నిర్మాణ కార్మికులు ఎవడో కూడా టెస్ట్ మిస్ అవ్వకూడదు. ఏమవుతుందంటే, కందుకూరులో ఉదయం నాకు 6 ఫోన్లు వచ్చినాయి ఇక్కడి నుంచి. అసలు నిజమైన కార్మికులు కానటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటే వాళ్ళకి ముందు చేస్తున్నారు. నిజమైన టాపీ వర్కర్లకి లేట్ అవుతుంటే వాళ్ళు చూసి పనికి వెళ్ళిపోయారు చేయించుకోకుండా. అందువల్ల ఇబ్బంది అవుతా ఉంది. అందుకనే ఇక్కడ గ్రామ కార్యదర్శి మీతో పాటు మురళి గారు ఇక్కడే ఉంటారు. మీతో మురళి గారు వచ్చిన తర్వాత అతను ఫేక్ అయితే అతను స్టార్ట్ చేసినా సరే అతని వెనకాల టాపీ వర్కర్ కరెంట్ విషయం అడ్డంగా వస్తే చేసే ఫేక్ కాప్ చేసి నిజమైన కార్మికులు చేస్తే ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం నెరవేరింది. లేకుంటే చేసాము పోయాము అనుకుంటాం తప్ప ఏం లేదు. ఇది లేబర్ కార్డు అంటున్నారు. లేబర్ కార్డు అనేది కాదు, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం కార్డు. మీరు ఊత పదంగా అలా చెప్తున్నారా, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇది లేబర్ అన్నది కాదు, నిర్మాణ కార్మికులది. కాబట్టి నిర్మాణ కార్మికులకి వైద్య పరీక్ష నిర్వహించాక మిగిలితే ఫేక్ వాళ్ళకి చేయండి. మీకు వచ్చిన సిబ్బందికి ఫేక్ ఎవరైనా తెలియదు కాబట్టి ఇక్కడ యూనియన్ గ్రామ ప్రధాన కార్యదర్శి మురళి గారు ఉంటారు. మురళి గారు చెప్తారు వీళ్ళు ఫేక్, వీళ్ళు ఒరిజినల్ అని. ఒరిజినల్ వాళ్ళకి ముందు చేయండి, ఫేక్ వాళ్ళకి చివరిలో చేయండి సమయం ఉంటే తప్ప ఏం లేదు. ఎందుకంటే ఒరిజినల్స్ మిస్ కాకూడదు అనేది మన లక్ష్యం. సిఎస్సి హెల్త్ కేర్ లక్ష్యమైనా తెలంగాణ రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు లక్ష్యం అది. కాబట్టి దాన్ని గుర్తించి చేయాలనేది కార్యక్రమం ముందుకు పోతుంది, సక్సెస్ అవుతుంది గ్యారంటీగా. సిఎస్సికి కూడా సిఐటియు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కమిటీ వైపు నుంచి ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తాను. మన ఛానల్లో వస్తుంది.